ఓకే. హార్ట్ బ్రేక్ తక్కువ ఉంటుంది. హార్ట్ బ్రేక్ తక్కువ ఉంటుంది. అయితే మీరు చెప్పారు ఇప్పుడు అరిటాకులో తింటాను, లేదంటే నడుస్తూ ఉంటాను ఈవెన్ అంటే అంత సింప్లిఫైగా ఉండడం అనేది కూడా ఒక్కొక్కసారి కష్టమే అనిపించదా మీకు? అంటే కష్టమేం లేదు, కష్టమే ఉంది. అంటే అంత సింప్లిఫైగా అంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం అనేది మరి ఐఎమ్ హ్యాపీ, బాగుంది నాకు. ఎందుకంటే ఇంత సింపుల్గా ఎందుకు ఉండాలంటే నేను నాకున్న డబ్బులకి కార్లో తిరగడం, మంచి విల్లాస్లో ఉండడం అలా ఉండొచ్చు. కానీ యూ షుడ్ నాట్ లూజ్ టచ్ విత్ ద నార్మల్ ఆడియన్స్. జనరల్ పబ్లిక్తో టచ్ పోతే నీ కాంటెంట్ కూడా దెబ్బతింటది. నేను టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద వాళ్ళతో లేనప్పుడు మీ థాట్స్ అంతా పోతుంది. మీ ఫిల్మ్స్ కూడా అలా తయారవుతాయి, మీరు చేసే కాంటెంట్ కూడా అలా తయారవుతాయి. అందుకే మీరు చూడండి, స్ట్రగ్లింగ్ డేస్ లో డైరెక్ట్ చేసిన వాళ్ళు మస్తు సినిమాలు తీస్తారు. ఎలీట్ క్లాస్ లో వెళ్ళిపోయిన తర్వాత దే లూజ్ టచ్ విత్ ద రియాలిటీ. అది ఎప్పుడు కోల్పోకూడదు అనే ఫీలింగ్ లో ఉంటా. ఐ హావ్ టు బి అప్డేటెడ్. ఐ వాంట్ టు బీ విత్ ద జనరల్ పబ్లిక్. ఓకే, నేనే కామన్ మ్యాన్. ఎస్. అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది మీకు నచ్చిన వాళ్ళు డబ్బులు వేయడం కానీ అలాంటివి చేయడానికి ముందుకు వస్తుంటారా? యాక్చువల్గా నేను ఎప్పుడు అడగను, అండ్ నేను అడగరు. బట్ ఆ ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు జాయిన్ అనే బటన్ కూడా పెట్టలేదు నేను. అదేదో నార్మలీ ఏదో సూపర్ చాట్స్ అవన్నీ ఏదో పెట్టాం కానీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్. మేబీ అడిగితే ఇస్తారేమో, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ టు ఎనీబడి. అంటే ఎవరన్నా హెల్ప్ కావాలి అన్నప్పుడు పెడతానేమో కానీ వేరే వాళ్ళ కోసం. అది కూడా రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కేసెస్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని పడింది నాకు, బ్లడ్ డొనేషన్ కి సంబంధించి, వాంట్ బ్లడ్ అని. అది ఇన్స్టాగ్రామ్ వాడు ఇల్లీగల్ బిజినెస్ అని కమ్యూనిటీ గైడ్ లైన్స్ పేజ్ పోతుంది దానివల్ల. అప్పుడు నుంచి నేను మానేసా. నేనేం చేస్తున్నా అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నా. నాట్ జస్ట్ వాళ్ళకే హెల్ప్ చేయాలని రూల్ లేదు కదా. యూ డిసైడ్ హూమ్ టు హెల్ప్. ఈ ఫండ్ రైజింగ్ అవన్నీ నేను చేయను. నా చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు. ఏదన్నా ఎవరైనా అడిగినా కూడా వచ్చి హెల్ప్ చేస్తాం అనేది ఉండేది. మన చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. నేను అది నేను అనుకుంటా. సో మొత్తానికి అయితే మీ గురించి ఎంత తెలుసుకుంటున్నా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇంత తక్కువ టైంలో ఇంత గ్రోత్ ఎలా అని. నేను క్వశ్చన్ రాసుకున్నాను కాబట్టి ఆ క్వశ్చన్ ఇంకా అడగక్కర్లేదని అర్థమైంది. ఎందుకంటే నేను 6 years నుంచి ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 6 years నుంచి మీమ్స్ చేస్తున్నాం కాబట్టి మీమ్స్ లో అర్థమైపోద్ది నీకు. సారీ, ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పేజ్ క్రియేట్ చేశారు, నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేయడానికి ఒక పేజ్ కి 50,000 ఫాలోవర్స్ వస్తే నెక్స్ట్ పేజ్ కి 1 year పట్టింది, కానీ నెక్స్ట్ పేజ్ కి 2 months పట్టొచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి నేను యూట్యూబ్ లో పెట్టాను. సారీ, యూట్యూబ్ లో పెట్టడం వల్ల అంత ఫాస్ట్గా వచ్చారు. మొత్తానికి అదొకటే కాదు, అంటే మీరు చెప్పే ప్రిసైజ్నెస్ ఉంటుంది కదా, 2 minutes లో చెప్పడం. తర్వాత మీ వాయిస్ కల్చర్ కూడా బాగుంటుంది అనమాట యాక్చువల్గా వినడానికి. సో దానివల్ల వచ్చింది. మొత్తానికి అయితే ఏ మంచి జరిగినా మన చెడుకే, ఏ చెడు జరిగినా మన మంచిగా అన్నట్టు ఊహించుకుంటే కనుక అదేదో ఒక సినిమాకి సంబంధించి వైరల్. అది చాలా అన్ఫార్చునేట్. నాకు పబ్లిసిటీ అవసరం లేదు, బట్ పబ్లిసిటీ అని కాదు చెప్పుకోవడానికి ఒక అన్నెసెసరీ నాకు దానివల్ల పబ్లిసిటీ వస్తుంది. నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు ఐఎమ్ కామన్ మ్యాన్. ఐ వాంట్ టు డూ థింగ్స్ వెరీ కామన్లీ. నాకు ట్రావెల్ చేయాలని, సినిమాలు చూడ, నా కాంటెంట్ నాకు చేసుకోవాలని. దీనివల్ల నాకు కూడా నేను యాక్చువల్లీ సోహెల్ గారి గురించి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశా ముందు, సినిమాకి ముందు. అరే పాపం ఈయన పబ్లిసిటీ చేయడానికి డబ్బులు లేవు అని ఒక ఎమోషనల్ వీడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకొచ్చి పెట్టా. సరే హెల్ప్ చేద్దామని. అది కూడా నెగిటివ్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనం చేతిలో ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు మనుషులు ఆ రోజున్న ఎమోషన్కి, ఆ రోజున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి మాట్లాడతారు. కానీ బట్ ఇప్పుడు పోల్చొక్క నవీన్ ఏదో అందామని సోహెల్కి ఉండకపోయి ఉండొచ్చు. ఆ టైము, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఆ ఫ్రస్ట్రేషన్, ఆయన నిర్మాత కాకపోయినా డబ్బులు పెట్టడం, ఇట్లన్నిటి గురించి కూడా. కానీ అదే కదా, మనము ఆయన న్యూ కమర్ కూడా కాదు, 4-5 films చేశారు కదా. చేశారు, బట్ అదే అది నెక్స్ట్ టైం షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. అది అండ్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నా వీడియోలో చెప్పినట్టే, నా ఇంత బ్యాడ్ గా మాట్లాడినా నా గురించి ఐ విల్ సపోర్ట్ హిమ్. గుడ్, మంచి సినిమాలు చేయండి. మంచి సినిమాలు చేస్తే నాకు నచ్చపోయినా జనాలకు నచ్చుతుంది. నేను ఐ విల్ ఆల్సో సపోర్ట్. నేను అనేది ఏంటంటే, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే జరగాలని కోరుకున్నా. ఆ టైంకి అలా అని ఉండొచ్చు, బట్ అంటే ఈ డే కాకపోయినా సమ్ అదర్ డే యూ మే బికమ్ ఫ్రెండ్స్ అగైన్. ఇట్స్ ఓకే. సో ఆ చిన్న చిన్న అపార్థాలు అనేవి, ఐ లైక్ హిమ్. మంచి స్ట్రైట్ ఫార్వర్డ్, మన ఫ్రెండ్ లాగానే మాట్లాడతాడు. కానీ అది కొన్నిసార్లు మనోళ్ళు కూడా అలా మాట్లాడితే నేను స్పేర్ చేయను. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ లాగా వచ్చినా నాకు ఎందుకు నీ ఫ్రెండ్షిప్, వేరే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయను నేను.
మీ ఫ్రెండ్సే లేరు కదా బేసిక్గా. ఫ్రెండ్షిప్ చేయను ఆ మూమెంట్ లో నేను నీతో వర్క్ ఉంటే చేస్తాం, నీకు నాతో వర్క్ ఉంటే చేద్దాం, గివ్ మీ మై మనీ ప్రమోట్ చేద్దాం అంటే చేస్తాం. యా అలా చేద్దాం కానీ యా మొత్తానికి మీ జర్నీ అయితే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ ఉంది. బట్ ఫ్యూచర్లో 100 crores సినిమా అనేది మరి అది మీరు ఏకంగా 10 ఏళ్ళు టైం గా పెట్టారు కాబట్టి వస్తుందో లేదో తెలియదు కానీ 1-2 సినిమాలు అయితే మీ నుంచి వస్తే మీ థాట్ ప్రాసెస్ వే ఆఫ్ అంటే కొత్తగా ఉంది కాబట్టి చూద్దాం అనిపిస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఎనీ హౌ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ తారక్ గారు. మిమ్మల్ని యాక్చువల్లీ బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇచ్చేవాలనుకుంటా మీరు అప్పుడు నుంచి. యూఆర్ ఆల్సో ఇస్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఎన్టీవీ. మంచి కాన్వర్సేషన్ నడిచింది మన ఇద్దరి మధ్యలో. మీరు చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు, చాలా రీసెర్చ్ చేసి వచ్చారని ఫీలింగ్ కలిగింది. గ్లాడ్ వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు.